ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధ కలిగి మనం గైకుందాం. దేవుని గ్రంథాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం ఈ రీతికి మనకు చెప్పబడుచున్నది. వ్యర్థము సమస్తము వ్యర్థం అనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథం, మరి ముఖ్యంగా జ్ఞాని అయినటువంటి సొలొమోను తన ద్వారా చెప్పబడినటువంటి సంగతులు ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. గ్రంథం అంతటిలో కూడా మనం చూసినట్లయితే వ్యర్థమైనటువంటి రీతిని గురించి, అంటే వ్యర్థము అనగా నిష్ప్రయోజనం, ఉపయోగము లేనిది, విలువకు ఎంత మాత్రము సరిపడినటువంటి, కాబట్టి అది పూర్తిగా ఏ మాత్రము కూడా అవకాశం లేనటువంటిది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. వ్యర్థం అని చెప్పబడుతుంది. కాబట్టి మనిషి యొక్క జీవితంలో ఈరోజు చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదీ మనం చేయడానికి మనం ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే మనం చేసేటువంటిది ప్రయోజనకరమైనదేనా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ప్రయోజనకరమైనదా కాదా అనేది ఎలా దాన్ని మనం గ్రహించగలమంటే దేవుని వాక్యం, దేవుని గ్రంథాన్ని బట్టి మనము వ్యర్థమైనది ఏటో ప్రయోజనకరమైనది ఏటో మనం గ్రంథాన్ని బట్టి అంచనా వేసుకోగలుగుతాం. అందుకే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే నేను దేవారాత్రులు ధ్యానిస్తూ నేను ఎలా ఉన్నాను, వ్యర్థముగా ఉన్నానా, వ్యర్థంగా చేస్తున్నానా, లేకపోతే ప్రయోజనకరమైన రీతిలో నేను చేయగలుగుతున్నానా, జీవిస్తున్నానా అనేటువంటిది గ్రంథాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, అన్నీ ప్రయోజనకరమైన రీతిలో మనకు అనిపిస్తూ ఉంటాయి, అన్నీ మంచిగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఎంతవరకు అది ప్రయోజనము అనేటువంటిది మనము దేవుని వాక్యం యొక్క జ్ఞానాన్ని బట్టి అంచనా వేసుకోవాల్సిన అవసరం. అంచేత దేవుని గ్రంథంను బట్టి మనం చూడగలిగినప్పుడు మొదటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 10వ వచనం మనం చూడగలిగితే 33వ కీర్తనను మనం చూసినప్పుడు 10వ వచనం మనం చూడగలిగినట్లయితే అన్యజనులు ఆలోచనలను యెహోవా వ్యర్థపరుచును అని చెప్తున్నాడు. అన్యజనుల ఆలోచనలను దేవుడు వ్యర్థపరుచును అని చెప్తున్నాడు. అన్యజనుల యొక్క ఆలోచనలు దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే వ్యర్థపరుస్తాడు అని. అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరుగని వారు అని, దేవునిని తెలుసుకోలేని వారు, దేవునిని ఎరగనటువంటి వారు. కాబట్టి అటువంటి వారి యొక్క ఆలోచనలు ఏమవుతాయి అన్నట్లయితే వ్యర్థములగును అనే విషయం చెప్పండి. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, లోకము ఏమన్నాడంటే భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ ఆయన మాటలు ఎంత మాత్రమునో గతించు అని చెప్తున్నాడు. కాబట్టి గతించినది ఎప్పటికీ ఉండేటువంటిది ఏంటి అన్నట్లయితే దేవుని వాక్యం. కాబట్టి దానికి అంతం లేదు. దేవుని వాక్యం మూలంగానే సమస్తము కలిగింది. ఈరోజు సమస్తము కూడా ఆయన మాట చేతనే నిర్వహించబడుచున్నది. కాబట్టి ఎప్పటికీ ఆయన మాట నిలకడగా నిలుచును అనేటువంటిది శాశ్వతమైనటువంటిదని మనకి గ్రంథమందు మనం చూడగలుగుతున్నాం. దేవుని మాట శాశ్వతమైనది. అంచేత దేవుని ఆలోచనలు ఎప్పటికీ స్థిరములు, ఆయన తలంపులు ఎప్పటికీ స్థిరములు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే దేవుని ఎరుగునటువంటి వారు ఈ లోకంలో తమ ఆలోచనలు అనుసరించి జీవిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక నందు 4వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే అన్యజనుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చెప్తా ఉన్నాడు.
కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన యద్ధతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారి ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునేది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఎరుగినటువంటి వారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారైతే వారు ఏ స్థితి కలిగి ఉంటారంటే అంధకారమైన మనస్సు కలిగి ఉంటారు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఎవరైతే దేవుని వద్దకు వస్తారో, దేవునిలో జీవిస్తారో వారు వెలుగు సంబంధులుగా ఉంటారు. దేవునిలో లేనివారు, దేవునికి దూరంగా ఉన్నవారు చీకటి సంబంధులు అవుతారు. ఇప్పుడు మనము వెలుగు కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా మనము వెలుగును మనం కలుగు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం, లేకపోతే చీకటి. అంతేనా? భూమి మీద వెలుగు కలగడానికి దేవుడు ఏం చేశాడంటే సూర్యుని కలుగు చేశాడు. సూర్యుని ద్వారా మనకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. చూడండి, మేఘాలు కమ్మేసాయి. అవి దట్టంగా కమ్మేసినప్పుడు ఎంత సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ కూడా ఏమవుతుంది? చీకటి అయిపోతుంది కదా. మన వెలుగు కావాలంటే చమురు కలిగినటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి, లేదా విద్యుత్ శక్తితో కూడినటువంటి వాటిని మనము స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఒకవేళ అలాగ మనం ప్రయత్నించకపోతే వెలుగు కావాలంటే అది ఎలా వస్తుంది? మనకి ఎంత కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా మనకి ఖచ్చితంగా చూడడానికి వెలుగు అవసరమై ఉన్నది. వెలుగు లేకపోతే చీకటమై. అలాగే దేవునితో లేనటువంటి జీవితం అంధకారం, ఆ మనస్సు అంధకారం. కాబట్టి దేవునిని ఎరుగునటువంటి అన్యజనుల స్థితి ఏమై ఉన్నది అన్నట్లయితే ప్రియమైన వారులారా, అంధకారమైన మనస్సు కలిగిన వారు. ఆలోచనలన్నీ కూడా అజ్ఞానంగా ఉంటాయి, మూర్ఖత్వంగా ఉంటాయి. దేవుని ఎరుగునటువంటి ఆలోచనలు మూర్ఖత్వంగా ఉండేటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. కాబట్టి అందుచేత ఏమన్నాడంటే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సుకు కలిగిన యద్ధతను అనుసరించి నడుచుకొనుచున్నారు అని చెప్తా ఉంటాడు. లోకంలో దేవుడు లోకాన్ని కలుగు చేశాడు. అది చాలా మంచిదిగా దేవుడు చేశాడు. మానవుడు దేవునితో ఉన్నప్పుడు దేవుని పోలికలో ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, అతిక్రమించారో ఏం జరిగింది అన్నట్లయితే వారి జీవితాలు దేవునికి వేరై వారి బ్రతుకులు వ్యర్థమైపోయాయి అనే విషయాన్ని చూస్తాం. వ్యర్థమైపోయినటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, అంచేత దేవునికి దూరమైన బ్రతుకు అంధకారం. కాబట్టి దేవునితో ఉంటే ఆయన ఆలోచనల చేత మన జీవితంలో ఏం చేయబడతాయంటే చక్కగా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవకు అది వెలుగై ఉన్నది అని చెప్పవచ్చు. కాబట్టి అందుచేత మన జీవితంలో దేవునికి చోటు ఇవ్వాలి. దేవునికి చోటు ఇచ్చినప్పుడు మన బ్రతుకు వెలుగుమయం, మన ఆలోచనలన్నీ సరైన రీతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే దూరంగా ఉంటారో వారి మనస్సు అంధకారమై, వారి హృదయం కాఠిన్యమై, వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి జీవించేటువంటి రీతిని మనం చూడవచ్చు. కాబట్టి లోకంలో చాలామంది జ్ఞానం గలవారమని, వేదాంతం కలిగిన వారని చెప్పుకోవచ్చు. కానీ ఎంత జ్ఞానం ఉన్నా అది దేవుని చిత్తానుసారమైనది కానప్పుడు అది అర్థమైపోతుంది. జ్ఞానుల జ్ఞానమును శూన్యము చేతును అనేటువంటి అర్థపరుస్తానని దేవుడు తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని జ్ఞానము కన్నా గొప్పది ఏది కూడా లేదు. అందుకనే ప్రతి ఒక్కరూ ఆయన ఆలోచనకు మనము వినవలసిన వారమై ఉన్నాం, ఆయన ఆలోచనకు మనము లోబడవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, అంచేత
దేవునికి వేరుగా ఉన్న మానవుని యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే 92వ కీర్తనను మనం చూడగలిగినట్లయితే 92వ కీర్తనను మనం చూద్దాం. 92వ కీర్తనలో మనం చూసినప్పుడు 5వ వచనంలో 4వ నుండి మనం చూస్తే, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనమునందుడికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు అని చెప్తున్నాడు. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు అని చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి దూరమైనటువంటి వారు ఎలా ఉంటారు అన్నట్లయితే పశుప్రాయులుగా జీవిస్తారు, మానవత్వాన్ని కోల్పోతారు, జ్ఞానాన్ని కోల్పోతారు. కాబట్టి వారిలో ఉన్నటువంటి మానవత్వాన్ని కోల్పోయి ఏ స్థితికి వస్తారంటే పశుప్రాయులుగా మారిపోయేటువంటి రీతి మనం చూస్తాం. లోకం జ్ఞానము కొన్నిసార్లు మనల్ని వెర్రితనంగా చేస్తుంది. మానవుని యొక్క జ్ఞానం మనల్ని ఒకసారి మొండు వాళ్ళుగా తయారు చేస్తుంది, మూర్ఖులుగా తయారు చేస్తుంది. కాబట్టి అలా చేసి ఏం చేస్తుంది అన్నట్లయితే దేవుని అర్థం చేసుకునేవదు, దేవుని ఆలోచనలు అర్థం చేసుకునకుండా ఏం చేస్తామంటే మనం మొండితనంగా పశుప్రాయంగా మిగిలిపోయేటువంటి అవకాశం. అంచేత దేవుని జ్ఞానం వాళ్ళకి అర్థం కాదు, దేవుని ఘనమైనటువంటి విషయాలు వారికి ఏమాత్రం కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితి మనము గ్రహించవచ్చు. అంచేత దేవుడు అన్యజనుల ఆలోచనలను దేవుడు ఏం చేస్తానంటున్నాడు అంటే వాటిని వ్యర్థపరుస్తానని చెప్తున్నాడు, నిష్ప్రయోజులుగా చేస్తానంటున్నాడు. అవి ప్రయోజనకరమైనటువంటివి కావు. కొంతవరకు ప్రయోజనకరంగా అనిపించవచ్చు, కానీ అవి ఏం చేస్తాయన్నట్లయితే ప్రయోజనం లేనటువంటి వాటిగా చేసేటువంటి పరిస్థితులు మనము గమనించవచ్చు. అంచేత మనం ప్రతిదీ ఆలోచన చేస్తే, ప్రతిదీ అవగాహన చేసుకుంటే, గ్రహిస్తే దేవుని ఆలోచనకు లోకపు ఆలోచనలకు ఎంత వ్యత్యాసం ఉన్నదో అనేటువంటిది మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 94వ కీర్తన 11వ వచనం మనం చూస్తే 94వ కీర్తన 11వ వచనం మనం చూస్తే, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది అని చెప్తున్నాడు. నరుల ఆలోచనలు వ్యర్థములు, పనికి మాలినవిగా ఉంటాయి, ప్రయోజనకరమైనవిగా ఉండవు. కాబట్టి అలా ఆలోచన చేసి ఏం చేస్తూ ఉంటారంటే మంచిగా ఉన్నట్టుగానే ఉండి అవి అర్థపరిచేటువంటి అర్థమైనటువంటి రీతిగా ఉండేటువంటి అవకాశములు ఉన్నాయి. కాబట్టి వాటిని మనం పరిశీలన చేస్తే అవి ఆలోచన ఇదేంటి ఎంతలా పనికిమాలినోడిగా ఆలోచించాను, అయ్యో ఇలాంటి పనికిమాల ఆలోచన కలిగి ఉన్నారేంటి అని అనిపిస్తూ ఉంటుంది. లోకాన్ని గురించి ఒకసారి స్టడీ చేస్తారు. కనుక అందుచేత మనం దేవుని చిత్తానుసారంగా ఉండాలి. చూడండి, ఇశ్రాయేలులు ఏం చేశారు అన్నట్లయితే అన్యజనుల ఆలోచనలకు వాళ్ళు వెళ్ళారు. ఆలోచనలకు వెళ్ళి దేవుని విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఏమవ్వాలనుకున్నారంటే వారు బాగుపడాలనుకున్నారు. కానీ చివరకు చూస్తే కరువులు, యుద్ధాలు, బానిసత్వము, వారు అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొని వారు ఎక్కువ శాతం నాశనం అయిపోయారు అనేటువంటిది మనం గ్రహించవచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అంచేత మానవుని యొక్క జీవితాలలో మనం చూసినట్లయితే అన్యజనుల ఆలోచనలు, ఇశ్రాయేలు ప్రజలు అన్యజనుల ఆలోచనలకు వెళ్ళి వారు ఆ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు నాశనం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఎందుకు మనం ఋతు గ్రంథాన్ని చదివితే నయోమి తన భర్త ఏం చేశారు అన్నట్లయితే వారు దేవుని వాగ్దానం చేస్తున్న భూభాగాన్ని, దేవుడు కలిగి ఉన్నటువంటి ధర్మశాస్త్ర విధిని, దేవుడు ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు దూరమైపోయి దేవుని ప్రజలను విడిచిపెట్టి అన్యజనులైనటువంటి మోయాబ్ దేశంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడికి వెళ్ళి బాగుపడాలనుకున్నారు. కానీ ఏం జరిగింది? తన ఇద్దరు కుమారులు కోల్పోయిన పరిస్థితి మనం చూస్తాం. భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కోల్పోయింది, ఆ కోడళ్ళు దూరాలు అయిపోయారు, తను దూరాలు అయిపోయింది, చివరికి ఏమీ లేనిది అయిపోయింది. మరలా రూతు తన అత్తతో బెత్లెహేముకు వచ్చినప్పుడు, దేవుడు ఉండేటువంటి ఆ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే వారి జీవితాలు బాగుపడ్డాయి అనేటువంటి రీతి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అన్యజనుల ఆలోచనలు ఏం చేస్తాయి అన్నట్లయితే వ్యర్థమైన రీతిగా నడిపింపజేస్తాయి. అంచేత మన జీవితంలో అత్యధికముగా
దేవుని ఆలోచనకి మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువ శాతం లోకంలో బ్రతుకుతున్న మనం లోకపు ఆలోచనలకి ఎక్కువగా విలువిస్తాం. దేవుని చెప్పినటువంటి విషయాలను గ్రంథం అలాగే చెప్తూ ఉంటారు, దేవుడు అలాగే చెప్తూ ఉంటాడు, బోధకులు అలా చెప్తూ ఉంటారు. కాబట్టి లోకానుసారంగా కూడా మనం చేయాలి అనేటువంటి రీతిలో కొన్నిసార్లు లోకపు ఆలోచనలు తట్టుకు మనం పోతూ ఉంటాం. అటువంటి మనం చేయడం వల్ల మన జీవితాలు నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ అర్థం ఏంటి అన్నట్లయితే లోకం. కాబట్టి సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తూ తన అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థము అని చెప్తున్నాడు. మొదటి అధ్యాయం చదువుతుంటే సూర్యుని క్రింద ఉన్నటువంటి సమస్తము ఏమై ఉంది అన్నట్లయితే వ్యర్థం అన్నాడు. ఒకసారి అనలేదు, 2 సార్లు అనలేదు, ముమ్మారు తను చెప్పుకుంటా వచ్చాడు వ్యర్థం. ప్రసంగి గ్రంథం అంతా చెప్తే ఏది వ్యర్థమో అనేటువంటి విషయాలని తను మాట్లాడుకుంటా వచ్చినటువంటి పరిస్థితులు మనము గమనించవచ్చు. కాబట్టి అందుకని సూర్యుని కింద లాభకరణమైనటువంటిది ఏది కూడా లేదు అనేటువంటిది తను చూశాడు. లోకంలో ఉన్నటువంటి సంతోషంగా బ్రతకాలని తీర్మానించుకున్నాడట. 2వ అధ్యాయంలో చూసుకుంటే 2వ అధ్యాయం చదువుతుంటే మనము 11వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే తను ఏం చేయాలనుకున్నాడు అన్నట్లయితే తను సంతోషంగా ఉండడం కోసం, సుఖంగా ఉండడం కోసం తను ఏం చేశాడు అంటే ప్రయాసపడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రీతిని మనం చూడగలుగుతాం. ఏం చేశాడట? అలా సంతోషంగా ఉండడానికి ఏది అడ్డు చెప్పకుండా తను ఏం చేశాడు అన్నట్లయితే ప్రతిదీ తనకున్నటువంటి స్తోమతను బట్టి, ఒక రాజు కాబట్టి తనకున్నటువంటి స్తోమతను బట్టి, తనకున్న సంపదలను బట్టి తను ఏం చేశాడు అన్నట్లయితే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో తను చెప్పుకున్నటువంటి సంగతులు మనం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే తను ఏది అడ్డు చెప్పకుండా తను సంతోషంగా ఉండడం కోసం తను ప్రయత్నం చేసినటువంటి వాడిగా ఉన్నాడని చెప్తాడు. అందుకే 4వ వచనంలో ఏమన్నాడు? నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించితిని, వృక్షముల నారుమల్లకు నీరు పారుడికి నేను చెరువులు త్రవించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకు ఉండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారు అందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రెల మేకల మందలను బహువిస్తారంగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్రును మనుషులు చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులు ఉంచుకొంటిని, నాకు ముందు యెరూషలేమునందున్న వారు అందరికంటేనూ నేను గనుడినై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నన్ను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులను బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు, ఇదే నా పనులన్నింటిని వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను, సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనబడెను అని చెప్తా ఉన్నాను. కాబట్టి సొలొమోను ఏం చేశాడు అన్నట్లయితే ప్రియమైన వారలారా, తను అదుపు లేకుండా ఏదైతే చేయాలనుకోవాలో అలాగా సంతోషంగా ఉండడానికి కావలసిన అన్నీ ఒక రాయల్గా, అంటే ఒక కుబేరుడుగా చెప్పాలంటే బాగా అర్థం కావాలంటే ఒక కుబేరుడుగా లోటు లేనటువంటి సంపదతో ఇంకా అవన్నీ సృష్టించుకొని తను ఏం చేయాలనుకున్నాడంటే ఎక్కడ ఏ విధమైన సంతోషం ఉందో ఆ సంతోషాన్ని అనుభవించాలి అనేటట్లుగా తను ఏం చేశాడు అన్నట్లయితే ప్రతిదీ తను కలుగు చేసుకున్నాడు.
అలా కలుగు చేసుకున్నటువంటి వాడి తన జీవిత అనుభవంలో నుంచి చెప్తున్న సంగతి ఏంటంటే, ఇదంతా ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా ఉంది కానీ ప్రయోజనకరమైంది ఏదీ లేదు, ఈ అర్థము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు అంతులేవు కదండి. కోరికలని గుర్రాలతో మనం స్వారీ చేస్తే అంతుందా? కానీ చివరికి వెళ్ళి మనం ఒకవేళ చివరికి ప్రతి కోరికను నెరవేర్చుకోవడానికి మనం వెనకంజ వేయకుండా మనం అదే ప్రకారంగా ఒకవేళ మన జీవితాన్ని ఈ రంగుల ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో ఒకవేళ మనం ప్రయాణిస్తే చివరికి మన జీవితంలో ఏం జరుగుతుంది అన్నట్లయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. అందుకే ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అనేటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశారు. కాబట్టి చాలా వరకు లోకంలో పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని సంపాదించుకోవడానికే చూస్తున్నారు. లోకంలో ఉన్న ఆనందాల కొరకే మనిషి ప్రయాసపడుతున్న రీతిని మనం చూస్తున్నాం. తన కంటికి నచ్చినట్లుగా, తన శరీరంలో పుట్టినటువంటి కోరికలకు తగినట్లుగా, అలా నేను ఇంత గొప్పగా సంపాదించేసాను, ఇదిగో నేను ఇంతలా ఉన్నాను అని చెప్పి గొప్పలు చెప్పుకునేవారుగా ఏమండి మన జీవపడంబాలతో జీవిస్తున్నటువంటి లోకాన్ని మనం చూస్తాం. కాబట్టి అటువంటి జీవితము ఒకవేళ అదే ఆనందం అనుకుంటే, అదే బ్రతుకు అనుకుంటే అది వ్యర్థం అనేటువంటి విషయాన్ని సొలొమోను తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ విధమైనటువంటి రీతిలో ఆనందాలు వెతికేటువంటి, సంతోషాలు వెతికేటువంటి మానవ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తము నిరంతరము నిలుచునని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చెప్తా ఉన్నాడు. అందుకే 15వ వచనం మనం చూస్తే లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. లోకాన్ని ప్రేమించొద్దు. కాబట్టి ఆయన చెప్తూ ఏమన్నాడంటే, చాలా వరకు ఏమంటారు, దేవుడే కదండి చేసాడు లోకం అంటారు. దేవుడు కాదు, దేవుడే సృజించాడు. దేవుడు చేసిందేమో మంచిగా చేశాడు, దేవుడు చేసిందేమో మంచిగా చేశాడు. కానీ మనం ఎవరికి చోటిచ్చాం? దుష్టుడికి చోటిచ్చాం. ఒక్కొక్కసారి అందమైన కుటుంబం, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరు అసూయతోనూ కోపాలతోనూ ఏం చేస్తూ ఉంటారంటే నెమ్మదిగా ఏం చేస్తారు, కుటుంబంలోకి ఎంటర్ అవుతారు. ఏ గొడవ లేదు, ఏ బాధ లేదు, బాబు చాలా హ్యాపీగా ఉన్నారా నాయన అనేటువంటి అలాంటి కుటుంబంలోని కొంతమంది ఏం చేస్తారంటే అసూయతో ఏం చేస్తూ ఉంటారు అన్నట్లయితే జాయిగా వచ్చి కాపురాలను పాడు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కాపురాలని పాడు చేస్తూ ఉంటారు. కొంతమంది మగవాళ్ళని పాడు చేస్తారు, కొంతమంది ఏమో ఆడవాళ్ళని పాడు చేస్తారు, లేకపోతే వాళ్ళ పిల్లలు చెడగొట్టేటువంటి వారు ఉంటారు. ఇలాగా కుటుంబం బాగుంది అనుకునేటువంటి రీతిలో ఎవరు వస్తారు అంటే నంగనాచిగా, ఏమీ తెలియనటువంటి రీతిగా వచ్చి, మంచిగా మాట్లాడుతున్నట్టుగా వచ్చి మంచిగా ఉన్న వాళ్ళని చెడగొట్టేటువంటి రీతిని మనము చూస్తూ ఉంటాం. వాళ్ళలో ఉన్నటువంటి అసూయ బుద్ధి, వాళ్ళలో ఉండేటువంటి ఇంకేమంటారు అన్నట్లయితే ఏ కోపమో, లేకపోతే ఏ విధమైనటువంటి కక్షో, కలహమో, ద్వేషమో ఏదో పెంచుకొని ఏదో విధముగా ఏం చేస్తూ ఉంటారు అన్నట్లయితే పాడు చేసే తత్వం ఉంటుంది. అలాగే సాతానుడు కూడా మొట్టమొదటి కుటుంబంలోనికి ఎలా వచ్చాడు? వాడు దుష్టుడు. వాడు వచ్చి ఏం చేశాడు అన్నట్లయితే దేవుడు సృష్టించినటువంటి ఆ కుటుంబం, అందమైన కుటుంబాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో వాడు వచ్చి మంచిగా మాట్లాడి ముంచేసాడు. అవునా? మంచిగా మాట్లాడేసి ఏం చేశాడు? ముంచేసాడు. అవునా? ఇది నిజమా అంటే మొదలేసుకుంటూ వచ్చాడు, అయ్యో అని మొదలేసుకుంటూ వచ్చాడు, ఏదో మంచిగా మాట్లాడుతున్నట్టుగా. చివరికి ఏం చేశాడు అన్నట్లయితే లోకమంతటిని తన స్వాధీనంలో చేసుకున్నాడు. కొంతమంది కాళ్ళు అట్టుకుంటారని ఫస్ట్ వచ్చి, తర్వాత వచ్చి జుట్టు అట్టుకుంటారు. లేదు, మొట్టమొదటిగా నెమ్మదిగా వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకుని వచ్చి ఏం చేస్తారు అన్నట్లయితే నెమ్మదిగా మనం చూస్తాం. మనం కుదురుంటామా? ఏదో మంచిగా ఆలోచన మొత్తం అంతా మనంతా వాళ్ళ బట్టబయలు చేస్తాం, ఏది మనసులో దాచుకోం. మొత్తం అంతా చెప్పేటప్పుడు దొరికామని చెప్పేసి మనం జుట్టు అట్టుకుంటాం. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాగే సాతానుడు ఏం చేశాడు అన్నట్లయితే ఆ రోజు అవకాశం ఇవ్వకపోతూ ఉంటే వాడు ఎక్కడో ఉందుడు. కానీ ఏం చేశాడు? సాతానుడు నెమ్మదిగా వచ్చి అవాదములు మోసం చేశాడు.
కాబట్టి వాడి ద్వారా ఇప్పుడు ఏమన్నాడు, యేసు ప్రభు ఈ లోకానికి వస్తే, ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఈ లోకంలో పుడితే ఏమన్నాడో తెలుసా, ఇదంతా నాది, నువ్వు నాకు మొక్కవా, నేను నీకు ఇస్తానన్నాడు. ఎవరిని? సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభుతో చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఈ లోకము, ఈ రాజ్యాలు ఇవన్నీ నాయి, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీకు కావాలా, ఇదిగో నాకు మొక్కయ్యా, నేను నీకు ఇస్తాను అని చెప్పాడు యేసుక్రీస్తు. కనుక ప్రియమైన వాళ్ళారా, అలాగే నీ లోకాన్ని వాడు ఏం చేశాడు అన్నట్లయితే పాడు చేశాడు. అలాగే ఈ లోకంలోనికి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు, విరుద్ధమైనటువంటి పని ఏమండి ఈ లోకంలోకి వచ్చింది. కాబట్టి అలా ప్రతి మనిషిని, లోకంలో పుట్టిన ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ఆకర్షితుడు చేస్తున్నాడు. ఆకర్షితుడు చేసి ఏం చేస్తున్నాడు అన్నట్లయితే శోధించి ప్రతి వ్యక్తిని ఇదిగో దేవునికి దూరం చేస్తున్నాడు, దేవునికి దూరం చేస్తున్నాడు. ప్రతి మనిషిని లోకానికి బానిస చేస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబాలకి ఏం చేస్తున్నాడు అన్నట్లయితే వాడు ఇదిగో లోనైనట్లుగా చేసి ఇదిగో లోకాశువుల చేత చిక్కుకొని పోయి బానిసైన వాడిగా మనిషి జీవితాన్ని చేసి మానవ జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళ చేత లోకము దాని ఆశలు ఏమైపోతాయి అన్నాడు, గతించిపోను, దేవుని చిత్తము నిరంతరము నిలుచును అని చెప్పాడు. దేవుని చిత్తము నిరంతరము నిలుచును అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మూడోదిగా చూస్తే ఒకటి అనుజనుల ఆలోచనలు వ్యర్థములు, లోకము, లోకంలో ఉన్నవి ఆశలన్నీ కూడా వ్యర్థములు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మూడోదిగా చూస్తే దేవుడు కట్టనటువంటి ఇల్లు వ్యర్థము, దేవుడు కట్టనటువంటి ఇల్లు వ్యర్థం. పరిశుద్ధ గ్రంథంలో 127వ కీర్తన మొదటి వచనం మనం చూస్తే 127వ కీర్తన మొదటి వచనం మనం చూస్తే యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఇల్లు అంటే 4 గోడల నిర్మాణం కాదు, పునాది 4 గోడల నిర్మాణం, దానిపై ఉన్నటువంటి రూఫ్ కాదు. కుటుంబం అంటే, ఇల్లు అంటే భార్య భర్తలుగా పిల్లలుగా ఉన్నటువంటి ఫ్యామిలీ, కుటుంబం. కాబట్టి ప్రతి ఇల్లు ఎవరి చేత కట్టబడాలంటే దేవుని చేత కట్టబడాలి. ప్రతి ఇల్లు దేవుని చేత కట్టబడాలి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. కాబట్టి అలా ప్రతి ఇంటికి క్రీస్తు ప్రభు శిరస్సు అయి ఉండి ఆ కుటుంబాన్ని దేవుని చేత కట్టబడాలి, దేవుని చేత కట్టబడాలి. అలా దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబము అది ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం అంతా కూడా, వారు పడిన ప్రయాసం అంతా కూడా ఏమైపోద్ది అంటున్నాడు, వ్యర్థమైపోద్ది. చాలా వరకు కుటుంబాలు దేవుని చిత్త ప్రకారం కట్టబడుతున్నాయా, దేవుని వాక్యానుసారంగా కట్టబడుతున్నాయా లేదా అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. కాబట్టి అలా పురుషుడు, అలాగున స్త్రీ, అలాగున పిల్లలు దేవుని చిత్తానుసారంగా కట్టబడేటట్లుగా చూసుకోవాలి. కాబట్టి అందుకని అలా కట్టుకునేటట్లుగా భార్య భర్తలు అలాగే పిల్లలు ఏం చేయాలి అన్నట్లయితే అలాగే దేవుని చిత్తానుసారంగా మన కుటుంబం కట్టబడుతుందా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. అలా దేవుని చేతులకు ఎవరైతే, ఏ కుటుంబం అయితే అప్పగించుకోదో అటువంటి కుటుంబం ఏమైపోయే అవకాశం ఉండదు అన్నట్లయితే నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంది, నాశనం అయిపోయే అవకాశం ఉంది. మొదటి కుటుంబం అలాగే పాడైపోయింది. అవ్వ ఆదాముల యొక్క కుటుంబం ఆ రీతిగానే పాడైపోయినటువంటి రీతిని మనము చూడగలుగుతున్నాం. అలాగే కయ్యీని యొక్క కుటుంబం కూడా దేవుని చేత కట్టబడకుండా, దేవుని ఆలోచనకు చోటు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి అంటే శాపగ్రస్తమైన కుటుంబాలుగా వెళ్ళిపోయాయి. ప్రియమైన వాళ్ళారా, తర్వాత మనం చూస్తే నోవహు కుటుంబము దేవుని చిత్తానుసారంగా కట్టబడింది, దేవునికి అప్పచెప్పుకున్నారు. నోవహు, అతని భార్య, అతని కలిగిన 3 కుమారులు, కోడళ్ళు కూడా ఏం చేశారు అన్నట్లయితే వారు దేవునికి లోబడినటువంటి కుటుంబాలుగా, దేవుని చిత్తానుసారంగా కట్టుకున్నటువంటి కుటుంబాలుగా మనం చూస్తాం.
అప్పుడుకున్న లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇదేమన్నారంటే, అయ్యో ఇదేటమ్మా ఇలా నడుస్తున్నారంటే, ఓ నోవాహు నీకేమైంది అన్నారు. ఏమండి? అలాగే మనం చూసినట్లయితే తన భార్యననే ఉండొచ్చు, తన కొడుకులనే ఉండొచ్చు, తన కోడలనే ఉండొచ్చు. కానీ ఏం చేశారంటే లోకం ఎంత ఎక్కిరించినా, ఏమండి, ఎంత ఎక్కిరించినా, ఎన్ని అన్నా వాళ్ళు ఏం చేయలేదన్నట్లయితే ఇదిగో లోక ప్రకారంగా వాళ్ళు జీవించలే. దేవుని యందు భయభక్తులు గల వారి విశ్వాస గృహాలుగా కట్టుకున్నారు. దేవుని యందు భయభక్తులు గల కుటుంబంగా కట్టుకున్నారు. దేవుని సేవించే కుటుంబంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి కుటుంబంగా ఉండడం అన్నట్లయితే ఏం జరగాలి అన్నట్లయితే దేవుని చేతికి అప్పచెప్పుకొని అది విశ్వాస గృహంగా కట్టుకోవాలి. ఎవరో ఒక విశ్వాసులు అయితే సరిపోదు, అందరూ ఏమై ఉండాలి? విశ్వాసులై ఉండాలి. ఆ విశ్వాసంలో పిల్లల్ని పెంచాలి. అందుకని విశ్వాస గృహమై ఉండాలి. మనం వేసుకున్న మార్కులు ఎప్పుడు న్యాయం కాదండి. మనం పరీక్షలు రాసాం చాలా వరకు స్కూల్కి వెళ్ళి, మనం చాలా అంచనా వేసుకుని నాకు ఇన్ని మార్కులు వచ్చేస్తారని మనం చెప్పేసుకుంటాం. కానీ దిద్దినప్పుడు తెలుస్తుంది ఎన్ని మార్కులు వచ్చినాయి ఇంటర్నెట్లో. అలాగే మనం అంచనా వేసేసుకుని మనల్ని మనం సమర్థించేసుకునేది సరైనది కాదు. దేవుని యొక్క లెక్కలో సరైన రీతిలో ఉండగలగాలి. కాబట్టి అలా మన కుటుంబాలు కట్టబడాలి, విశ్వాస గృహాలుగా కట్టబడాలి. రెండవది మనం చూస్తే భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలుగా కట్టుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగే కుటుంబాలుగా కట్టుకోవాలి. మొత్తం కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే దేవునిని సేవించే కుటుంబముగా కట్టుకోవాలి. దేవుని సేవించేటువంటి కుటుంబంగా కట్టుకోవాలి. కనుక ప్రియమైన వారులారా, అంచేత జరిగినటువంటి పరిస్థితి ఏంటి అన్నట్లయితే ఇదిగో వాళ్ళు ఎవ్వరూ దేవునికి లోపరుచుకోలేదు. లోకానుసారంగా బలత్కారంగా అవిశ్వాసులుగా వారు జీవించారు. అంచేత జలప్రలయంలో వారి కుటుంబాలు ఏమైపోయి నాశనం అయిపోయి, దేవునికి లోబడిన కుటుంబం మాత్రమే ఏం చేయబడింది? రక్షింపబడింది కదా. నోహు కుటుంబం మాత్రమే రక్షింపబడినటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలా మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, లోతు ఏం చేశాడు అన్నట్లయితే లోతు అబ్రహాముకు వేరైపోయాడు. వేరే ఆ కుటుంబంలో ఒక అవిశ్వాసురాలైనటువంటి తన భార్యను బట్టి కుటుంబం ఏమైపోయింది? పాడైపోయిందా లేదా? ఏంటి? లోతు ఎంత నీతిమంతుడైతేనేమి, తన బిడ్డల్ని ఎంత నీతిగా పెంచుకుంటేనేమి, కానీ తన భార్యను బట్టి ఏమైపోయింది అన్నట్లయితే ఆమె యొక్క నిర్లక్ష్యతను బట్టి, ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి ఏమైపోయింది అన్నట్లయితే ఆమె కుటుంబం పాడైపోయినటువంటి రీతిని మనము చూడగలుగుతాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అంచేత దేవుడు కట్టాలి. ప్రతి కుటుంబం దేవుడి చేత కట్టవాలి. ఎవరో ఒకరు నేను నా భర్త దేవునిలో బలంగా ఉన్నాడు కదా, నేను పర్లేదులే, ఆ విశ్వాసం నేను కాపాడుతాను అనుకోకూడదు. లేకపోతే నా భార్య చక్కగా ప్రార్థన పరురాలు, చక్కని విశ్వాసరాలు, పర్లేదులే అందువల్ల నా కుటుంబం బాగానే ఉంటుంది అని మనం అనుకోకూడదు. చాలా వరకు ఏమంటారంటే ఎవరో ఒకరు వెళ్ళి వంతులు వేసుకుని ఏం చేస్తూ ఉంటారంటే దేవుళ్ళో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇది మా కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనుకుంటూ ఉంటారు. అలాంటి లెక్కలు మనం సరైనవి కావు. కనుక ప్రియమైన వారులారా, అందుచేత మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే మన కుటుంబములు విశ్వాస గృహాలుగా కట్టుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా కట్టుకోవాలి. ఇంకేం చేయాలి? మనం దేవుని సేవించే కుటుంబాలుగా కట్టుకోవాలి. అలా మన కుటుంబాలను కట్టుకోవాలి. ఒకవేళ అలా కట్టుకోకుండా మనం ప్రయాసపడిన ప్రయాసం అంతా ఏమైపోద్ది? అర్థమైపోద్ది. ఈ లోకంలో ఎంత గొప్పలైనా ఉండొచ్చు అండి, ఎంత సంపాదనైనా చేసి ఉండొచ్చు, లేకపోతే ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారే ఉండొచ్చు, గొప్ప గొప్ప పదవుల్లో ఉండవచ్చు. కానీ దేవుని ఎదురు లెక్కలోకి వస్తుంది? అది దేవుని లెక్కలోకి వస్తుందా? కాబట్టి అందుచేత ప్రతి ఒక్కరము విశ్వాస గృహాలుగా కట్టుకున్నట్లు జాగ్రత్త పడాలి. దేవుడే కట్టాలి. కాబట్టి మనకి ఏలి అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం నుంచి మనం చూడగలిగితే ఏలి అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఏలికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరూ యాజకత్వం చేస్తున్నారు. వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు కానీ దేవుని సన్నిధిలో దేవుని సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే పాపిష్టి వాళ్ళుగా ఉన్నారు. పాపిష్టి వాళ్ళుగా ఉన్నప్పుడు తండ్రి ఏం చేయాలి? వాళ్ళని గద్దించాలి. కానీ అతి ప్రేమతో వాళ్ళని ఏం చేయలేదంటే గద్దించలే.
ఏమనుకుంటారో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని గద్దించకుండా నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి అలా వారి ద్వారా చేసిన పాపం, ఇతడు నిర్లక్ష్యం వల్ల అతను గద్దించకపోవడం మొత్తం కుటుంబం అంతా కూడా ఏమైపోయిందంటే నాశనము అయిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు మనము అతి ప్రేమతో మన పిల్లల్ని నిర్లక్ష్యం చేయొచ్చు. లేకపోతే కొన్నిసార్లు చెప్తే ఏమనుకుంటారో అనేటువంటి ఉద్దేశాలతో మనం ఏం చేయొచ్చు అంటే నిర్లక్ష్యం చేయొచ్చు. అటువంటి పరిస్థితులు చేస్తే చివరికి వాళ్ళతో పాటు చెప్పలేనందుకు దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దేవుడు నిన్ను కూడా శిక్షిస్తాడు. అంచేత బాధ్యత అందరికీ ఉన్నది. కాబట్టి అందుకని ఎవరైనా నీకు తెలిసింది నువ్వు చెప్పాలి, నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అలా చెప్పకపోతే నీది తప్పు. ఆ తప్పును బట్టి దేవుడు నిన్ను కూడా, నువ్వు ఎంత విశ్వాసమైనా సరే దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకొస్తాడు. కాబట్టి ఏలి చాలా మంచి వ్యక్తి. కానీ ఏలి తన పిల్లలకు చెప్పడంలో నిర్లక్ష్యం చేశాడు. అంచేత మొత్తం కుటుంబం అంతటికి కూడా దేవుడు శిక్షను విధించినటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఎవరో ఒకరిని చూసుకొని, లేకపోతే కొన్నిసార్లు అతి ప్రేమ ఎక్కువై, కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు భయపడి చెప్తే ఏమనుకుంటారో అనే భయంతో ఒకవేళ మన జీవితంలో ఉంటే చివరికి ఎంత విశ్వాసులమైనా మనం ఏమైపోతాం? దేవుని శిక్షకు పాత్రలమే అవకాశం ఉంది. అప్పుడప్పుడు అంటారు, నా గొడవ నీకెందుకు, నీ గొడవ నువ్వు చూసుకోవచ్చు కదా అనేటి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఏదేమైనా ప్రియమైన వారులారా, దేవుని చిత్తానుసారంగా కుటుంబాలు కట్టుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించపోయిన ఎడల విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై. కాబట్టి మన గృహాలను, మన కుటుంబాలను దైవ చిత్తానుసారం కట్టుకుంటున్నామా లేదా అనేటువంటిది ఎవరికి వారుగా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే ఎంత విశ్వాసమైనా అవిశ్వాస కన్నా చెడ్డవాళ్ళం అయిపోయే అవకాశాలు. కనుక అంచేత మనము మన కుటుంబాల నిర్మాణంలో దేవుని యందు భయభక్తి, ఏ లోకంలో ఏం సంపాదించుకున్నాం అనేది కాదు. చాలా వరకు అది లేదు ఇది లేదనే రోజు కూడా మనం ప్రతిరోజు అందరూ ఎలా ఉన్నారు, నాకు ఎలా ఉంది కానీ మనం ప్రతిరోజు మనం అనుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికన్నా మన జీవితంలో దేవునికి తగిన కుటుంబంగా కట్టుకోవాలి. అలా నా భర్త ఉండాలి, అలా నా భార్య ఉండాలి, అలా నా పిల్లలు ఉండాలి అని ఎవరికి వారుగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాస గృహముగా కట్టుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అమూల్యమైన వాక్యం అని చెప్పబడుచున్నది, అమూల్యమైనటువంటి విశ్వాసం అని చెప్పబడుచున్నది. కాబట్టి అమూల్యమైన రక్తము చేత కడగబడిన కుటుంబంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఎవరికి వారిగా మనం ఏం చేయాలంటే మన కుటుంబాలను కట్టుకున్నట్లో, దేవుని చేత రక్షించుకున్నట్లో మన అందరం ఎవరికి వాళ్ళకి ప్రయాసపడాలి. కానీ ఈ ప్రయాసను విడిచిపెట్టేస్తున్నాం. లోకంలో ప్రకారంగా మన కుటుంబాలు ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే లోకానుసారంగా ఎక్కువ ప్రయాసపడుతున్నాం. కానీ ప్రయాసపడవలసింది దేవుని చిత్తానుసారంగా నా కుటుంబం ఉండాలి అని కట్టుకోవలసిన వారేమో చాలా వరకు నిర్లక్ష్యంగా మనము జీవిస్తూ ఉన్నాం. మరి అలా కట్టుకుంటే ఒకవేళ లోకానుసారమైన ప్రయాసతో లోకంలో గౌరవాన్ని ఇవ్వచ్చు, ఘనతనివ్వచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు. ఒకవేళ ఎన్నున్నా ప్రియమైన వాళ్ళారా, మరి అది దేవుని ఎదుట దేవుని చిత్తానుసారంగా కట్టబడకపోతే యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసమంతయు వ్యర్థము. చివరికి భూమి మీద మనం ఎంతటి వారమైనా ఒకరోజు వ్యర్థమైపోయేటువంటి అవకాశం ఉన్నది. నాలుగోదిగా చూస్తే వ్యర్థమైనటువంటి ఆరాధన. మార్క్స్ సువార్త మనం చూడగలిగినప్పుడు 7వ అధ్యాయానికి వస్తే, మార్క్స్ సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం చూసినప్పుడు
మానవులు కల్పించిన పద్ధతులు 6వ వచనం చూద్దాం. 6వ వచనం చూస్తే, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను అర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించదురు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే, దేవుని తెలుసుకున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకుంటున్నాను. దేవుని తెలుసుకున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని అనుకుంటున్నాం. కానీ మరి ఆరాధన దేవునికి ఇష్టమైనదేనా? దేవునికి ఇష్టమైన రీతిలోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుడు కోరుకునే రీతిలోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా అనేటువంటిది కూడా పరిశీలన చేసుకోవాలి. ఏదైతే నేను ఆరాధన చేసుకుంటున్నాను కదా అని మనం అనుకోవచ్చండి. ఆరాధనే దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుణ్ణి ఆరాధన సమర్పిస్తున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ మనం చేసే ఆరాధన దేవునికి అనుకూలంగా ఉందా లేదా? ఎందుకన్నట్లయితే మానవ కల్పితమైనటువంటి ఆరాధన, మానవుడు కల్పించేటువంటి ఆరాధన అంటే దేవుని వాక్యానుసారము కాని ఆరాధన, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారు అర్థమైనటువంటి ఆరాధన చేస్తున్నారని చెప్తున్నాడు. చాలా వరకు మనము లోకంలో బ్రతుకుతూ లోకాచారాలు సంఘంలోకి తెచ్చేస్తున్నాం. లోక ఆచారాలను సంఘంలోకి తెచ్చేస్తున్నాం. మనం ఏదో బాగుంది కదా, ఇలాగైతే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది అని చెప్పేసి మనం ఏం చేసుకుంటున్నాము అన్నట్లయితే లోకంలో ఉన్న వాటిని మనం తీసుకుని వచ్చి సంఘంలో పెడుతున్నాం. కాబట్టి అలా ఒకవేళ చేస్తే అది అర్థమైనటువంటి ఆరాధన అయిపోద్ది. ఏదేదైనా దేవునికే చేస్తున్నాను కదా అనేటువంటి రీతిలో మనం ఆరాధన చేయుటకు మనము ప్రయత్నిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, అయితే ఏదేమైనా వాక్యం కలపడానికి లేదు, తీసివేయడానికి లేదు. నీకు నచ్చిందని కలపడానికి లేదు, నీకు నచ్చలేదని తీసివేయడానికి లేదు. కానీ చాలామంది బాగుంది కదండి, సంతోషంగా ఉంది కదండి, లోకమంతా బాగుంది కదా, లోకానికి నచ్చుతుంది కదండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, వాక్యం ఏం చెప్తుందో ఆలోచన చేయి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆలోచన చేయి. దేవుడు యథార్థంగా ఆరాధించాలనుకుంటున్నాడు. యథార్థమైనటువంటి ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అందుచేత మనం యథార్థమైనటువంటి ఆరాధన చేసేటట్లుగా ఎవరికి వారికి మనం బాధ్యత తీసుకోవాల్సిన వారమే. అలాగే దేవుని వాక్యాన్ని చదవాలి. గ్రంథం చదువుతున్నప్పుడు నీ ఇష్ట ప్రకారం గ్రంథాన్ని చదవడం కాదు, దేవుని ఇష్టమేమిటో అని దేవుని గ్రంథాన్ని చదవాలి. దేవుని చిత్తమే మనము గైకొనేటట్లుగా దేవుని గ్రంథాన్ని మనం చదవలసినటువంటి వారమే. కాబట్టి ఈరోజు లోకంలో క్రైస్తవ్యంలోనికి అనేకమైన పద్ధతులు క్రైస్తవ్యంలోకి వచ్చేసాయి. కాబట్టి చూస్తానికి చాలా బాగుంది, ఘనంగా ఉంటుంది, గొప్పగా ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ వాక్యానుసారమైనదేనా అనేటువంటి ఆలోచన చాలామంది సరైన అంచనా వేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఈరోజు మనం ప్రతిదీ గమనించాలి, ఆలోచించాలి, పరిశీలించాలి. పరిశీలన చేయకుండా గుడ్డివాళ్ళుగా మనం వెళ్ళిపోకూడదు. గుడ్డివాళ్ళుగా ఏది మనం చేసేయకూడదు. దేవునికి ఇష్టమేమో, దేవుని చిత్తమేమో మనం అనుకోకూడదు. కాబట్టి ఏదైనా వాక్య ప్రకారముగా మనం చేయడానికి మనము ప్రతిదీ చేయవలసిన వారమే ఉన్నాం. అలాగున దేవుని గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి పరిశీలించి ప్రతిదీ దేవునికి ఇష్టమైన రీతిగా చేయవలసిన వారమే ఉన్నాం. ఏమండి, మనం అందరం విగ్రహారాధన చేయకూడదు అని చెప్తాం. అనా విగ్రహము చేయకూడదు అంటే దేవుడు ఏ రూపాన్ని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటలేదు. కాబట్టి ఈరోజు మనం
క్రైస్తవ్యంలో కూడా మనం ఏం తీసుకొచ్చాం? విగ్రహారాధన తీసుకొచ్చాం. ఏం తీసుకొచ్చాం? దేవునికి రూపం లేకపోతే దేవునికే రూపాన్ని కల్పించేస్తాం మనం కదా. చెప్తాను, యేసుప్రభు ఫోటో పెట్టుకుంటారు చాలామంది, లేకపోతే యేసుప్రభు బొమ్మలకు పూజిస్తూ ఉంటారు చాలా వరకు. ఎవరైనా ఆయన బ్రతుకున్నప్పుడు ఎవరైనా ఆయన బొమ్మ గీశారా? ఫోటో తీస్తారా? కాబట్టి యేసుప్రభు పిక్చర్ అనేటువంటిది ఊహాత్మకమైనదే తప్ప, అది కల్పితమే తప్ప రియాలిటీ కాదు. కాబట్టి అంచేత ఈరోజు మనం అలా చేయడం వల్ల కూడా మనం ఏం చేస్తున్నాం? ఒక మనిషి కల్పించిన దానికి మనం ఏం చేస్తున్నాం అంటే పూజలు చేస్తున్నాం, దండాలు పెడుతున్నాం. మరి అది ఇప్పుడు ఏమవుతుంది? విగ్రహారాధన కదా. మరేమో బొమ్మలకి పూజ చేస్తున్నాం, మరి అది విగ్రహారాధన కదా. అండ్ ఇంకా సిలువ, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సిలువను పెట్టుకొని సిలువకు పూజించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రతి చర్చి ఎదుటో పెద్ద సిలువలు పెట్టేస్తున్నారు, వెళ్ళి అక్కడ అందరూ మోకాళ్ళు వేసి అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. సిలువ అనేటువంటిది పూజించడం అది విగ్రహారాధన కదా. అది విగ్రహారాధన కదా. సిలువ మోయాలి అన్నాడంటే సిలువ అనేటువంటిది అక్కడ అలంకారంగా చెప్పాడు దేవుని గ్రంథంలో. యేసుప్రభు సిలువ పడ్డాడు వాస్తవమే. దేవుడు గొప్పడా సిలువ గొప్పదా? దేవుడే గొప్పడు. కానీ మనం ఏం చేస్తామన్నట్లయితే సిలువను తీసుకుని వచ్చి సిలువను పూజించే స్థాయికి వెళ్ళాం. గ్రంథాన్ని ఆలోచించేయండి, నన్ను అపార్థం చేసుకోవద్దు దయచేసి. వాక్యం ఏం చెప్తుందో అనేటువంటి ఆలోచన చేయండి. దేవుడు ఆత్మస్వరూపి, అవునా? దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన దేవునికి ఏమి లేదు, రూపము లేదు. అంచేత మనం ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కొంతమంది ఏం చేస్తున్నారు? దైవజనులు ఫోటోలు పెట్టుకుని ఫోటోలకు కూడా దండాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అవునా? దైవజనులు ఎవరు? ముదునూరుపాడు ఎవరంటే బైబిల్ మిషన్ యొక్క దేవదాసయ్య గారి ఫోటోలు, ఓసన్ గారి ఫోటోలు ఇలా పెట్టుకుని కూడా కొంతమంది దండాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా, ఇటువంటివి మనము ఒక దేవునికి తప్ప ఎవరిని మనము పూజ చేయకూడదు, ఆరాధన చేయకూడదు. తండ్రి అయిన దేవునికి ఆరాధన, అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆరాధనను సమర్పించాలి. ఇది గ్రంథం చెప్తున్నటువంటి. అంచేత మనం ఆ విధంగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అంచేత గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి, దేవుని మాటను జాగ్రత్తగా చదవండి. చూడు, నీ నోటంటా వచ్చి నువ్వు రాసుకున్నటువంటి వీలునామా కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నువ్వు నిలబడవా? నీ మాట మీద నువ్వు నిలబడవా? మాట పోయిందంటే మనిషి విలువ పోయినట్టే కదా. అలాగే దేవుడు కూడా తన మాట ఇచ్చి దాన్ని కలపకూడదు, తీసివేయకూడదు అని ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే వాక్యం సత్యం, దాన్ని పలు విధాలుగా లేదు. వాక్యం అలాగే చెప్తూ ఉంటుందండి అని కొంతమంది అంటూ ఉంటారు. దేవుడు ఏమన్నా 2 చిలకల ఖడ్గం అన్నాడు కదండి, ఇలాగ మాట్లాడుతుందండి అన్నాడు. అప్పుడు సత్యం ఎలాగవుతుంది? వాక్యం ఎప్పుడు ఒకలాగే చెప్తుంది, దానికి రెండో రూపము లేదు. సత్యం, వాక్యము సత్యం. కాబట్టి అందరూ ఒకలాగే స్టడీ చేయాలి, ఒకలాగే అర్థం చేసుకోవాలి, ఒకలాగే నమ్మాలి, ఒకలాగే ఆరాధన చేయాలి. కానీ మనం ఏం చేసుకున్నాం అన్నట్లయితే మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు, మనకున్నటువంటి లోకపు ఆచారాలు, కట్టుబాట్లు తీసుకుని వచ్చి వాక్యంలో కలిపేస్తున్నాం మనం. అందుకని ఈరోజు బాప్తిస్మం అనేక రకాలుగా తీసుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. గ్రంథమేమో ముంచేయడాన్ని చెప్పబడుతూ ఉంటుంటే, గ్రంథం చెప్తూ ఉంటుంటే దానికి భిన్నమైన రూపాలు తీసుకొచ్చారు. అలాగే దేనికి దానిగా మనం చేసుకుంటూ వచ్చాం. అంచేత మనుషులు ఎవరో పెట్టిన పితృపారంపరమైన ఆచారాలకే, మనుషులు పెట్టినటువంటి కల్పితాలకే మనం విలువిస్తున్నాం, కానీ దేవుని వాక్యానికి విలువ ఇవ్వడం లేదు. కాబట్టి జాగ్రత్త. కనుక అందుకని ఏమన్నాడు అన్నట్లయితే,
మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తే అలా చేస్తే అదేమైపోద్ది అంటున్నాడు, వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైనటువంటి ఆరాధన. అంచేత ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం చేసే ఆరాధన దేవునికి యథార్థంగా ఉందా, వాక్యానుసారంగా ఉందా, అలాగే మనం ఆరాధన చేస్తున్నామా లేదా అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. వారి యొక్క మనస్సాక్షి దేవుని చిత్తానుసారంగా ఉండేటట్లుగా చూసుకుని అలాగే దేవుణ్ణి ఆరాధించవలసిన వారు మేము. ఒకవేళ నేను ఏం చేసిన ఆరాధన చేస్తున్నాను అనుకుంటే ఏమైపోద్ది అంటున్నాడో, వ్యర్థమైపోద్ది. అంటే ఎంత ఆరాధన, ఎన్ని గంటలు చేసినా, ఎంత చేసినా, అది ఎంత భక్తిగా చేసినా, ఎంత విశ్వాసంగా చేసినా అది ఏమైపోద్దట, వ్యర్థమైపోద్ది. మనం చేసే ఆరాధన అంతా కూడా ఒట్టిదైపోయే అవకాశం ఉన్నది అని చెప్తున్నాడు. అంచేత ఎప్పటికప్పుడు ఆలోచన చేయండి, నేను వాక్యానుసారమైన ఆరాధన చేస్తున్నాను, దేవుడు కోరుకునేటట్లుగా యథార్థంగా నేను ఆరాధన చేయుచున్నానా లేదా అనేటువంటిది పరిశీలన చేయాలి. ఐదవదిగా చూస్తే అబద్ధం అనేటువంటిది అర్థం. ఏమండి, అబద్ధం ఎంత తీయగా ఉండొచ్చు, అబద్ధం ఎంత గొప్పగానో ఉండొచ్చు, కానీ ఎంత అబద్ధం అనేటువంటిది ఏమైపోద్ది, అర్థమైపోద్ది, కానీ ఆ దేవుని ఎదుట నిలబడేటువంటిది కాదు. దేవుని ఎదుట నిలబడేటువంటిది కాదు. లోకమంతా అబద్ధంతో నిండిపోయిందండి. లోకంలో సాతాను పెట్టిన అబద్ధంతో నిండిపోయింది. వాడు ఎన్నో కల్పింపజేశాడు మనుషుల చేత. అంచేత అబద్ధం అనేటువంటిది ఏమవుతుంది అన్నట్లయితే వినడానికి బాగుండొచ్చు, చూడడానికి బాగుండొచ్చు, దాని బలం గొప్పగా ఉండొచ్చు, అది ఎంత గొప్పదైనా ఏమైపోద్ది, అర్థమైపోద్ది. అంచేత పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరల కొలుపుచున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం అంతా కూడా అబద్ధ బోధకుల గురించి. కాబట్టి వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించు కొనిన వారిని పోకిరి శాస్త్రుల చేత మరలు కొలుపుచున్నారు అని చెప్తా ఉన్నాడు. యేసుప్రభు చెప్తూనే ఉంటున్నాడు. జాగ్రత్తలు చెప్పాడు యేసుప్రభు భూమి మీద బ్రతుకున్నప్పుడు. ఏం చెప్పాడు అన్నట్లయితే, లోకంలో వేషధారణను చూసి మోసపోకూడదు అన్నాడు. క్రూరమైన తోడేళ్ళు మీలో నుండే బయలుదేరతాయని చెప్పుకుంటా వచ్చాడు. గొర్రె చర్మం కప్పుకునేటువంటి తోడేళ్ళు అన్నాడు. గొర్రె కాకయే గొర్రె చర్మాన్ని కప్పుకునేటువంటి తోడేళ్ళు. ఏంటి అలాంటి గొర్రె చర్మం కప్పుకునేటువంటి తోడేళ్ళు ఎవరి గురించి చెప్పబడింది? అబద్ధ బోధకులు. లోకంలో ఉన్న అబద్ధాన్ని గురించి చెప్పాడు. లోకం చూడండి, ఏదేని తోటలో ఎంత అబద్ధాన్ని ఎంత మాయగా చేసి ఎంత చక్కగా చెప్పాడు అవునా. అలాగే ఈరోజు అబద్ధ బోధకులు కూడా లోకంలో సాతాను యొక్క పనివారు పనిచేస్తున్నారని దేవుని గ్రంథం చెప్తున్నది. చూడండి ఏమన్నాడో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూస్తే 11వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. యాలయనగాటి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారి ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటూ గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును అని చెప్తున్నాడు. కాబట్టి లోకంలో అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధం ఉంది, కాబట్టి దాని గురించి జాగ్రత్త పడాలని చెప్తున్నాడు.
కాబట్టి అందుచేత మనము సరైన రీతిలో పరిశీలన చేసుకోలేకపోతే, వాక్యానుసారంగా అంచనాలు వేసుకోకపోతే మన జీవితాలు ఏమైపోతాయంటే అబద్ధం అనేటువంటిది సత్యం ఎదుట నిలబడలేదు. అవునా? సత్యం ఎదుట నిలబడలేదు. కొంతమంది ఏం చేస్తారు? అధికారంతోనూ, డబ్బులతోనూ, దొంగ సాక్ష్యాలతోనూ ఏం చేస్తారు? అబద్ధాన్ని తొక్కు పెట్టచ్చు. కానీ అది రుజువు చేయబడిన పరిస్థితి వస్తే ఎంతవరకు ఉన్నటువంటి అబద్ధాలు, ఎన్ని ఉన్న సాక్ష్యాలు, ఎంత డబ్బు, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? నోరు మూయవలసిందే. అందుకే సత్యమేవ జయితే అన్నారు. సత్యమేవ జయితే అని చెప్పారు. సత్యమునకు ఎప్పుడు అది జయిస్తుంది. దాన్ని ఎంత తొక్కుపెట్టినా, అది ఎంత అంచివేసినా ఒకరోజు అదే గెలుస్తుంది. కాబట్టి అందుచేత ఈరోజు 100 మంది కలిపి ఒకవేళ ఒక అబద్ధాన్ని సత్యమని చెప్పి నలుగురు ఒకవేళ 100 మంది మాట్లాడినప్పటికీ, కానీ ఒకరోజు సత్యం అనేది నిలబడితే ఆ 100 మంది యొక్క అబద్ధాలు, వాళ్ళ నమ్మకం ఏమైపోద్ది? వట్టిదైపోద్ది. కనుక ప్రియమైన వారు అలాగనే మన జీవితంలో, నేను నా జీవితంలో ఒకవేళ నేను అబద్ధానికి చోటిస్తే ఏమయ్యే అవకాశం ఉంది? నేను వ్యర్థమైపోతాను. నా ప్రయాసం అంతా వ్యర్థమైపోతాను. కాబట్టి అందుకని దేవుని వాక్యం సత్యం అండి. సత్యం ఏంటి అన్నట్లయితే దేవుని వాక్యమే సత్యం. దేవుడు అంటేనే సత్యవంతుడు. దేవుడు అద్వితీయ సత్యవంతుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపాసత్య సంపూర్ణుడు. అలాగే పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యం ఏమైంది? సత్యం. దేవుని వాక్యం సత్యం. యోహాను సువార్త 17:17 ప్రకారంగా దేవుని వాక్యము సత్యం. కాబట్టి అందుచేత దేవుడు అందుకే కలపొద్దన్నాడు, తీసివేయొద్దన్నాడు. కలిపినా తీసేసిన ఏమవుతుంది? అబద్ధమైపోద్ది అండి. కలిపినా తీసేసినా అది ఏమైపోద్ది? అబద్ధము అయిపోయే అవకాశం. అందుకని దేవుడు కలపొద్దన్నాడు, తీసివేయవద్దన్నాడు. అంచేత ఈరోజు మనం లోకంలో సాతాను పెట్టిన ఎన్నో అబద్ధాలు ఉన్నాయి. అబద్ధం ఉంది, లోకమంతా అబద్ధం ఉంది. మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. నువ్వు మోసపోకుండా జాగ్రత్త. యేసు ప్రభు చెప్తున్నాడు, క్రూరమైనటువంటి తోడేళ్ళు ఉన్నాయి. అవి గొర్రె వేషం వేసుకుని గొర్రెల వలె నటిస్తున్నాయి, కానీ అవి లోపల క్రూరమైనవి. కాబట్టి ఏం చేస్తాయి అవి? గొర్రె ఏం చేస్తుంది? తోడేలు ఏం చేస్తుంది? భక్షిస్తుంది, మంద నుండి వేరు చేస్తుంది. కాబట్టి అందుచేత అలాగ మనం మోసపోయేటట్లుగా ఉండకూడదు అనేటువంటి హెచ్చరికలు అపోస్తులు, ప్రభు చెప్పాడు, అపోస్తులు చెప్పారు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తావు. కాబట్టి అందుచేతనే ఇప్పుడు ఎందుకు దేవారాత్రులు దేవుని వాక్యం ధ్యానించాలంటే సత్యాన్ని ఎప్పుడు కట్టుబడి జీవించడానికి, నువ్వు వ్యర్థం కాకపోకుండా ఉండడానికి, నీ జీవితం వ్యర్థంగా పోకుండా ఉండడానికే, నిన్ను నువ్వు మెలకుగా ఉంచడానికే దేవుని గ్రంథం దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని గ్రంథం నీకు ఇచ్చాడు. అంచేత ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకే అర్థం ఏమి అర్థం? అన్యజనుల ఆలోచనలు వ్యర్థం, లోకం వ్యర్థం, దేవుడు కట్టని ఇల్లు వ్యర్థం. కాబట్టి వ్యర్థమైన ఆరాధన అని చెప్పబడుచున్నది. అంటే దేవుని చిత్తానుసారంగా చేయని ఆరాధన అది వ్యర్థమైనది. కాబట్టి అందుకని లోకంలో ఉన్నటువంటి అబద్ధం ఏమండి ఏం చేస్తూ ఉంటారు? పూతలు పూసి మోసం చేస్తూ ఉంటారు కదా, అవునా? మళ్ళీ అప్పుడప్పుడు మనం ఏం ఆఫర్లు పెట్టి మాయ చేసి మనకు అంటగడుతూ ఉంటారు, మోసపోతూ ఉంటాం. అప్పుడప్పుడు మాటలు చూస్తేనేమో ఆహా నిజమేమో అనిపిస్తుంది. మాటలు నమ్మేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ బుట్టలో పడిన తర్వాత తెలుస్తుంది మనకి. అందుకని ముందే అంచనా వేసుకోకపోతే నష్టపోయిన తర్వాత ఏడితే ప్రయోజనం లేదండి. అందుకని మాటలు ఎలా ఉంటాయంటే చాలా చక్కగా చూడండి, అమ్మేవాడు అమ్మకం చేసినప్పుడు వాడు మాటలతోనే గాలిడి చేసి ఏం చేస్తాడు? అమ్ముతాడు. కానీ మనం వాడు చెప్తుంది నిజమా కాదనేది ఏం చేయాలి? మనం అంచనా వేసుకోవాలి. అంచనా వేసుకోకపోతే కొనేసాం, పట్టుకుపోతాం, ఇంటికి వెళ్ళిన తర్వాత లబోదిబ్బమంటాం. అవునా? అంచేత ఈరోజు పాడైపోయిన వాటిని కూడా ఈరోజు చేస్తున్నారు. కొన్ని యాప్ కంపెనీలు ఉంటున్నాయి కదా, కొన్ని వస్తువులు
పాపం మంచి బట్టలు అండి 1700 ఎంతో పెట్టి మొత్తం పంపించేసాడు నమ్మేసి. చివరి చూస్తే పాతవి చిరిగిపోయినవి పంపించాడు ప్యాక్ చేసి. ధర చూస్తేనేమో క్వాలిటీ చూపించేసాడు, పిక్చర్ చూపించేసి ఇంకెంత ఉంది అని చెప్పేసి ఏం చేశాడు పాపం మొత్తం డబ్బులు పంపించేసాడు. ఎందుకు చూస్తే పాత బట్టలు, చినిగిపోయిన బట్టలు. ఏం చేయాలి? కాబట్టి ఇలాంటి రీతిలో ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఫేస్బుక్లో కొన్నేమో ఇది ఆఫర్ ధర అంటున్నాడు, చూస్తేనేమో చాలా తక్కువగా అనుకునే ఉంటుంటే వాడు చూపించేది ఒకటి, పంపించేది ఒకటి. కొంతమంది ఏమో ల్యాప్టాప్లని లేకపోతే పెడుతున్నారు, రాళ్ళు పంపించిన వాళ్ళు ఉన్నారు, ఏమంటే చెత్త పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎందుకు మోసపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏదైనా లోపము చాలా మాయ కలిగినటువంటి, సాతాను యొక్క కుయుత్తుతో నిండినటువంటి. కాబట్టి ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే, నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే, నువ్వు అర్థం కాకుండా ఉండాలి అన్నట్లయితే దేవుని గ్రంథాన్ని జాగ్రత్తగా చదువు, వాక్యాన్ని బాగా నేర్చుకో, పరిశీలన చేయి, అర్థం చేసుకో, దేవుని చిత్తానికి లోపరుచుకో. దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు ఉన్నప్పుడే నీ జీవితం పరమార్థం. అందుకే ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశం. నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే పరలోకానికి ప్రవేశం. కాబట్టి అందుచేత గ్రంథాన్ని చదువుతూ దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ అలా దేవుని ప్రియమైన పిల్లలుగా మీరు అందరూ నడుచుకోవాలని, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలలో మీ జీవితాలు ఉండాలని కోరుచు శ్రద్ధ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.